3 దినాలు దేవుడు మనకు ఇచ్చినటువంటి చక్కని సమయం వాతావరణం ఇంకా అనుకూలపడింది. తల్లి మాతృక వాతావరణం ఇచ్చాడు అనగలిగాను. మరోసారి మీరు వినడానికి పెడతాం. దాని ప్రకారంగా మీకు మనసు ఎన్నో వర్తమానాలు అప్పుడు మనకు కాబట్టి అందరూ నేర్చుకుందాం. ప్రభు కోసం మాట్లాడదాం. మెయిన్ మోటివ్ అంటే మనం జీవించడమే, ప్రభు పనిచేయడమే. ప్రభు దగ్గరికి వెళ్తానికి మనం సిద్ధపడతాం. ఎలాగంటే బహుమానాలు ప్రభు మనకు తీసుకురావాలన్నా యోగ్యంగా సేవ చేసి సంఘాలుగా సేవకులుగా పరిశుద్ధంగా ప్రభు కోసం జీవించడానికి లేచినట్లయితే ప్రారంభిస్తున్నాం. భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి భోజనం తీసుకోవచ్చు. ఆ తర్వాత కొంతమంది చూసినట్లయితే తర్వాత మాట్లాడుకుంటాను. చక్కగా మాకు అందించినటువంటి ఇద్దరు సేవకులు జాన్ గారికి అలాగే ఇద్దరు జాన్ గారు. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ బ్రదర్ గారు. మెసేజ్ 3 days జాన్ గారు మీకు వందనాలు. దేవుని కృపలో మాత్రమే అడ్జస్ట్యి అది సభ చేసి దేవుని దగ్గర నుంచి మీరు తీసుకున్న వర్తమానం బట్టి మీకు ఒకసారి ప్రార్థన చేస్తాం. మేము మా దేవ ముందున్నతుడా మీకు వందనాలు. ప్రభువా మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని తీసుకుంటాను. ఈ పేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి కూడా ప్రభు మాకు తెలిసి సహవాసించారని కష్టతరమే దూర ప్రాంతమే ప్రభు దేవైన మీ వారు వినాలని సంఘ సమస్యలు ఉండాలి. సంఘ సభలతో ప్రభావ సహవాసం కలిగి ఉండాలని ఇటువంటి మాకు సొంతటువంటి వస్తువులతో అడ్జస్ట్ అవుతూ పిల్లల పడి మాత్రమే వందనాలు. స్థానిక సంఘం కూడా ఎంతో ప్రయాసపడ్డారు. ప్రభావ యమనస్తులు అలాగే సోదరి ప్రభావ మధ్య మాత్రమే పెద్దలు ప్రభావ మరి వారి ప్రయాసాలు మీ యొక్క శక్తిని చూపించి నడిపించిన స్తోత్రాలు. ఈ విలువ నెలకొని కింద మాకు అందించిన మీ ఆత్మ సహాయం మీకు వందనాలు తెలుస్తున్నాం. మా దేవుడు నీవే, మా ప్రభుడు నీవే, మా రక్షకుడు నీవే. నీ అందు మాకు దొరికిన విశ్వాసాన్ని బట్టి నీ వందనాలు తెలుస్తున్నాం. ప్రభువు మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మమ్మల్ని బలపరిచిన దేవుడు, నాకు ధైర్యం ఇచ్చిన దేవుడు, మీ ఆత్మ సహాయంగా నీకు వందనాలు స్తోత్రం చేస్తున్న వర్తమానాలు మాకు దాచుకొని నీ కోసం జీవించడానికి ఏ సంఘం కోసం ప్రభావ మీరు ప్రాణం పెట్టి రక్తం కాచి ప్రభావ కొన్నారు. ఆ సంఘంలో మనం ఉంచాము ప్రభావ. ఆ సంఘంలో ప్రభావ మరి మేము ఎలాగో ప్రభావ జీవించాలి. అందరికి అవసరం ఆత్మ సహాయం మెండుగా దండిగా దయచేసి మహిమై ప్రతి పరిస్థితులను బట్టి స్తోత్రం చేస్తూ ప్రయాసపడిన బిడ్డలకు జీవనం దయచేయండి. ప్రభావ దేవ స్థానిక సంఘాన్ని కొరకు లెక్కిస్తే కానీ వందనాలు. ప్రభావ మరి మమ్మల్ని ప్రేమించి అవసరం మా ప్రభావ నిజంగా దూర ప్రాంతం చేసే మా వర్తమానం బట్టి ప్రభావానికి స్తోత్రాలైనా అలాగే ఈ జాన్ గారు ప్రభావ నుంచి కుటుంబంతో మాతో వచ్చి ప్రభుత్వ సభాసం చేసి ఇచ్చిన వర్తమానం బట్టి నీకు వందనాలు స్తోత్రం చేస్తాం. వాళ్ళ కుటుంబాలను దీవించి మీరు మహిమని ఇలాగ మాతో మీ సేధికాలు ఇచ్చేందుకు సాధిస్తూ స్తోత్రం చేస్తూ మా ప్రభావ మరి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. తల్లి గారిని దర్శించాలి. ప్రభావ స్వస్థపరిచి మీరే మహిమని ఇలా ప్రభావ బలిహీనకు సహాయించే శక్తి గల మా దేవ నీకు వందనాలు స్తోత్రం చేస్తూ యేసు శ్రేష్ఠ అడిగిన వేడుకని ప్రార్థన చేయించున్నాము తండ్రి. అందరికి వందనాలండి. దయచేసి భోజనం కింద ఉన్నది తీసుకోండి. అందరూ కూడా సొంతగా భోజనం అందరికి వచ్చాయి. మన సాగి సందర్శన కూడా భోజనం అందరికి భోజనం.
ఆపరేట్ గమనిస్తున్నారు. రెండవసారి వరకు కార్యక్రమం జరుగుతామండి. సమయాలు ఆయన స్వాధీనించుకొని దినాలు మనకు ఏర్పాటు చేసి దినాలను మనం సంతోషించడానికి ప్రతి విధంగా సహాయాన్ని ఇప్పుడు మనకు అందిస్తున్నారు. అందులో బట్టి మనం దేవుని స్తుతిస్తున్నాము. ప్రత్యేకంగా విశాఖపట్నంలో ప్రధాన స్థానిక సంఘము ప్రారంభించే దినాల్లో అనేకలకు కొత్త అందిస్తున్నప్పుడు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఎలాగో ముద్రించబడ్డామంటే ప్రధాన అసెంబ్లీ ఒక కల్ట్ అని అనేక మంది మా ముందు ఎదురుగా మాట్లాడారు. ప్రతి ఆదివారం సాయంకాలం ఓపెనర్కి వెళ్ళేవారు. విమానాల స్థానిక సంఘంలో అక్కడ ప్రారంభ దినాల్లో దేవుదాసులు తప్పనిసరిగా మనం ప్రతి ఆదివారంలో ఇద్దరైనా ముగ్గురైనా వాళ్ళు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నారు. ఆ ఉన్న దినాల్లో ప్రత్యేకంగా నేను కూడా ఉన్నాను. సభలు జాన్ గారు కూడా ఉన్నారు. కుమార్ గారు ప్రభుత్వకి వెళ్ళారు. విజన్తో యవనస్తులుగా అనేక మంది మేము సంచినప్పుడు వేదేలని సంఘానికి వెళ్ళేవాళ్ళు. ఆయన కూడా ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు వారికి విజయం చెప్పుకున్నప్పుడు తర్వాత ప్రభు అనుభవం బట్టి ఇక్కడ ప్రారంభించారు. మీరు సోదరులు అసలు మాట్లాడినారు, వాళ్ళకి అసలు ఏమీ అవకాశం లేదు. అంతేకాదు ఇది ఒక తప్పుడు బోధ, అంటే తప్పుడు బోధ అని చెప్పేసింది. అంతేకాదు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చేశారన్నమాట. అలాంటి పరిస్థితి అన్నమాట. చెప్పాలంటే అలాంటి స్థితుల్లో దేవుని పరిచయం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకునే వారు. అయా స్థానిక సంఘాల్లో కనీసం విశాఖపట్నం 4 ప్రాంతాల్లో 4 మూలల 4 సంఘాలు ఏర్పడాలి. అది మా యొక్క ఆ దినంలో పెద్దలు మాకు చెప్పి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తుండగా మరి ప్రభు ప్రభుత్వ శ్రీహరిపురంలో స్థానిక సంఘం ఎక్స్టెన్షన్. ఆ తర్వాత మళ్ళీ స్టీల్ ప్లాంట్ లో ఒక సంఘ సాక్ష్యం దేవుడు ఏర్పాటు చేశారు. అదే తర్వాత విశాఖపట్నంలో మరి వైఎంసీలో దేవుడు ఏర్పాటు చేశారు. అనగా 4వ స్థానిక సంఘం మొట్టమొదటిలో కనిపిస్తున్నారు. సరే, ఇప్పుడు కొంచెం దేవుని దయలో విస్తరించండి, జ్ఞాపకం చేసుకున్నాము. ఈ యొక్క సంఘము 1993లో ఇక్కడ స్థానిక సంఘం ఏర్పాటు చెంది అప్పుడు కొంతమంది యవనస్తులు కొన్ని 3 కుటుంబాలు, కొన్ని మాటలు 3 కుటుంబాలు సోదరులు విద్యాసాగర్ అమెరికా ఉన్నారు, జమీమా విద్యాసాగర్. ఆ తర్వాత కన్నయ్య గారు వారి కుటుంబం అయితే గుంటూరు ఉన్నారు, వారు ఇక్కడ ఉద్యోగం వచ్చారు. మేమందరం విశాఖపట్నం నుంచి అలాగే తమిళ నుంచి 80% దూరం వెళ్ళేవారు. ఆంధ్రప్రదేశ్లో చదువుకునే విద్యార్థులు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళేవారు. మెడికల్ కాలేజీలో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది. ప్రభు దయ చూపున దేవుడు ప్రార్థన ఆలపించి మొదటిగా బైబిల్ స్టడీస్ పెట్టేవాడిని, గృహ దర్శనం చేసేవారిని, హాస్టల్స్ వెళ్ళే వారిని పరిచయం చేసేవాడిని. ఆ తర్వాత ప్రభువు ఏర్పాటు చేసిన మేరకు అందులో చెప్పినప్పుడు అందరు ఇష్టపూర్వకంగానే ప్రార్థన పూర్వకంగానే 4 సంఘాలు 3 సంఘాలు ఉన్నటువంటి పెద్దలు సేవకులు అందరూ కూడా వచ్చి ఏర్పాటు జరిగింది. అది 1993వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖు ఆదివారం ఆరాధన ఒక గృహంలో జరిగింది. గృహంలో ప్రారంభించింది ఒక ఆదివారం. అనగా శుక్ర శని ఆది మీటింగ్స్ పెట్టుకున్నాము. ఆదివారం నాడు మరి ఇక్కడ మనకు అవకాశం లేదు కాబట్టి అక్కడ మనం ఇంట్లో పెట్టుకోవడం జరిగింది.
ఆ మీటింగ్స్ అయిన తర్వాత డబ్బులు కట్టడానికి ఈ యొక్క వైమ్స్ వచ్చినప్పుడు వైమ్సీలో ఉన్నటువంటి ఆదివారం సెక్రటరీ గారు అంటే మణికుమార్ గారు మాకు తెలుసు, సోదరులు తెలుసు, ఈసీ గారిలో పరిచయం వారు కొంచెం ఉద్యోగం చేస్తున్నారు. అతను ఏమన్నా అంటే మీరు వై డోంట్ వీ గ్యాదర్ హియర్ సిన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్, మీకు అక్కడ స్థలం లేదన్నారు కదా, మీరు ఇక్కడ జాయిన్ అవ్వండి, ఆదివారం ఆరోగ్యం పెట్టుకోండి అన్నారు. ఎందుకంటే వైఎంసీకి 3 అవకాశాలు, ఒకటి త్రికోణం ఉంటారు అన్నమాట. ఒకటి స్పిరిట్ అండ్ మైండ్ అండ్ బాడీ. మైండ్కి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, బాడీకి కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి. అది స్పిరిట్ కొంచెం వాళ్ళకి క్రమమైనటువంటి ఉన్నాయి కానీ అంత క్రమంగా లేదు. అందువల్ల మాకు మీరు ఉంటే మంచి అని ఒక ఆయన ఉన్నారు. వాళ్ళు దయపుట్టించారు. సరే అప్పుడేమైందంటే మీరు గమనించండి, డబ్బులు కట్టడానికి వచ్చినప్పుడు డబ్బులు కడతా మాట్లాడినప్పుడు మీకు ఇంత డబ్బులు మేము కట్టలేమయ్యా, ముగ్గురు ఫ్యామిలీస్ చిన్న చిన్న ఉద్యోగాలు కట్టలేము అనుకున్నాం, మీరు ఎంత కడతా మేము చెప్పాము మీకు అది కొంచెం తక్కువ అనిపిస్తాను. అప్పుడు ఏంటంటే 50 రూపాయలు వారాన్ని కట్టగలుగుతాను, 50 కడతాను. అప్పుడు రోజుకి 500 అంటే ఆ రోజులు రోజుకి 500 ఉంది, 50 రూపాయలు అంటే కడతాం. అప్పుడు స్టార్టింగ్ అలాగే ప్రభుత్వం కొన్ని నెలలు సంవత్సరం తగ్గిన తర్వాత కొంచెం పెంచారు, 100 చేశారు. అదైన తర్వాత మళ్ళీ అలాంటి 50 ఉంది కదండి, మళ్ళీ 10,000 చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టుకుంటున్న సందర్భంలో మాకు కొంత అమౌంట్ కావాలి అని ముందు మనకి ఆఫర్ ఇస్తాం. అనగా మనకి ఎందుకని మాట్లాడాలంటే కొన్ని సంఘాలు ఇక్కడ అగాధ జరుగుతున్నాయి, డబ్బులున్న సంఘాలు ఎక్కువ ఉన్నాయి, పులుపడిన సంఘాలు ఉన్నాయి, మంచి ఉన్నత ఉద్యోగాలు చేసే వారి సంఘాలు ఉన్నారు. వాళ్ళని అడగలేదు, ముందు మనల్ని అడిగారు. అంటే వాళ్ళు చూస్తేనంటే వీళ్ళు ఇవ్వలేరు, మొట్టమొదటి వచ్చిన వాళ్ళు ఇదే కదా, ఇక్కడే కదా, ఒకసారి ముందు కూడా కాపం చేద్దాం అన్నట్టుగా వచ్చారు. ప్రభువు దైవల్ల వారు చెప్పినప్పుడు వెంటనే సంగీత మాట్లాడుకున్నప్పుడు ఇద్దాం అని ఇచ్చాను. ఇవ్వగానే వాళ్ళు సంతోషపడ్డారు. తర్వాత మనకి అవకాశం దయచేశారు. చివరికి వాళ్ళు అనగా చెప్పాలంటే దేశ ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళకంటే మేము ఎక్కువ ఇచ్చేవాళ్ళంటే మీకు అవసరం కదా నో అని చెప్పుకోండి. ఎంత సంతోషం అంటే దేవుని దయ నా అంశం. దేవుని ప్రణాళిక విశాఖపట్నంలో ఈ యొక్క స్థానిక సంఘాన్ని ప్రారంభించడానికి, ఇక్కడ ఉండి దేవుని కనపరచడానికి దేవుని ప్రణాళిక ఉన్నది అని చెప్పడానికి మాట్లాడుతున్నారు. ఆ రీతిగా యవనస్తులు వస్తున్నారు, కొంతమంది కుటుంబీకులు ఇక్కడ ఉద్యోగాలు చేసి ఉంటున్నారు, కొంతమంది ఇక్కడ నుంచి వెళ్తున్నారు. అనేక ప్రాంతాలు చెప్పాలంటే ప్రపంచమంతా ఉన్నారు మన స్థానిక ఉద్యోగాలు. అది ఎవరిని కూడా మనకి కూడా కాంటాక్ట్ పెట్టుకోండి. దాని ప్రభు కృపను బట్టి ప్రభు సహాయం చేస్తారు. దేవుడు తన అద్భుతంగా స్థానిక సంఘంలో పరిచయం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ మళ్ళా దేవుడు పెంచారు. కొన్ని జిల్లాలతో ఉంటుండగా 3 జిల్లాలతో ఉండగా 12 జిల్లాల సేవకులతో పరిచయం చేయడానికి, అంతేకాదు ప్రతి కార్యక్రమంలో కలుపుకోవడానికి, మనతో మనసు పెట్టి సహవాసం చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకోవడానికి, వారికి మన చేయూత ఇస్తూ వారిని బలపరచడానికి, వారి ద్వారా మనం బలం పొందడానికి దేవుడు మనకి ఇచ్చే అవకాశం బట్టి మన దేవుని చూపిస్తున్నాము. ఇలాంటి ఉపకారం చేశాను మన ప్రభువును మనం గుర్తిస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క కామన్ ప్లేస్ తెలియని వారు ఎవరు లేరు. వైఎంసీ అంటే ఎక్కడి నుంచి వచ్చినా ప్రాంతం, ఎంతమంది పార్కింగ్ చేసి పార్కింగ్ మనకు కనిపిస్తుంది. సో మనకు ఈ స్థలము దేవుడు ఇచ్చాడు, దీన్ని మనం వదులుకోవడానికి మనకి అవకాశం లేదు. దేవుడు కూడా చూపుతాడు. ఎందుకంటే దైవం ప్రాంతంలో ఎవరు అడ్డు చేశారు. కాకపోతే ఒకటి వాళ్ళకి కొన్నిసార్లు డబ్బులు కావాల్సి వస్తుంది. దాట్ ఈస్ డిఫరెంట్. ప్రొవైడ్ దేవుని ఆధారపడితే వాళ్ళకి ఇస్తారు. సో అదిగా మనం జ్ఞాపకం చేసుకుని దేవుస్తాము. ఎవరు అలాంటి అనుభవం లేకుండా ప్రభువుని స్థించడానికి దేవుడి మంచి స్థలాన్ని బట్టి మనం మరొకసారి ప్రభువుని మనసారా చూస్తున్నాము. కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క సందర్భంలో మరి మీటింగ్స్ పెట్టుకుంటాము. ప్రభు కృప వల్ల మరి 15, 16, 17 తారీఖులో ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నప్పుడు ఈ యొక్క మీటింగ్స్ సేవకులు పిలిచినప్పుడు ఖచ్చితంగా అది పంపించాముగా బ్రదర్ రంజిత్ బాబు
వాళ్ళ నుంచి వారు ఫోన్ చేశారు, కొన్ని పని మీద ఫోన్ చేశారు. ఆ పని చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు మాట్లాడుకున్నాము. కెన్ యూ అరేంజ్ ఎనీ ఇవాంజలిస్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ సైడ్, అంటే దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని వార్త ప్రకటించడానికి ఇంగ్లీష్ లో మనకి బోధించే వాళ్ళు ఒకరు మీరు చెప్పగలరా మంచి వాళ్ళని అన్నప్పుడు వెంటనే ప్రజలు వర్గీస్ జాగాలని పరిచయం చేశారు. అవి కావాలంటే సో when we contacted, he is also accepted. Really it's a great thing. He is also busy. దేవుని సాగులు చాలా బిజీగా ఉంటారు. మన దగ్గరికి ఆల్మోస్ట్ 20 years బ్యాక్ ఒకసారి వచ్చారు. అప్పుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగ తర్వాత ఆశయాలతో వచ్చినట్టు వాళ్ళు వాక్యం ప్రకటించిన వారు బోధించారు. యవనస్తుల మధ్య పరిచయం చేస్తున్నారు. ఆ తర్వాత వారు మాకు తెలుసు కాబట్టి ప్రభుని స్థుతించారు. అంతేకాదు వారి అబ్బాయి కూడా గత 2 సంవత్సరాల క్రితం వాళ్ళ మధ్యకి వచ్చారు. పరిచయం మిషన్ ఛాలెంజ్ కాన్ఫరెన్స్ లో పెట్టినప్పుడు వారి బిడ్డలు విషయాలు మన మధ్యకి వచ్చారు. కొంత శరీరంలో అనుకున్నప్పుడు మన యవనస్తులే నిజంగా వారిని ఎంతో ఆదుకున్నారు. అది వారిని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నారు. అలాగూ దేవుని కృప వారిని జరుగుతుంది. వారు మన మధ్య ఎంతో సంతోషం. Thank you, brother, for accepting our invitation and for being with us for 3 days. So very great thing. వారు మన మధ్య ఉన్నటువంటి దేవుని యొక్క వర్తమానం అందిస్తూ లోకంలో మనకు కావాల్సిన మాట ఈ దినాలు ఇంకా ముఖ్యంగా పరిశుద్ధ దేవుని మీదటువంటి అనుభవాలు, స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి వరాల యొక్క వివరణ అన్నింటినీ కూడా నేను రాసు అర్థ సహితంగా మనకు అవసరమైన వాటిని కొన్ని మాత్రం అందించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మన దేవుడు చూపిస్తున్నాం. ఆ తర్వాత తెలుగు స్పీకర్స్ కోసం ప్లాన్ చేస్తున్నాం. తెలుగు స్పీకర్స్ కోసం ప్లాన్ చేసి మేము ఫోన్ చేస్తే అందరికంటే కొంచెం లేట్ గా స్టార్ట్ చేస్తాం. అందరూ కూడా బిజీ అయిపోయారు. వెంకటేశ్వర గారు ఆయన తీసుకున్నది ఆయన, నేను తీసుకున్న నేపథ్యంలో ఫోన్లు చేస్తున్నాను. అందరికి బిజీ 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 ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి సహోదరులు జాన్ గారికి ఫోన్ చేసినప్పుడు జాన్ గారు యాక్సెప్ట్ చేశారు. చాలా సంతోషపడ్డారు. మాతో పాటు ఇక్కడ దేవుని సేవలో నేను పాలు పొందుతూ మనం ఎప్పుడు పిలిచినా మరి తర్జుమా చేయడానికి ఎప్పుడు అనుకున్నాను. లేదు, నేను తప్పనిసరి చేస్తానని వచ్చాను. ఏదైనా చిన్న గిఫ్ట్ ఇద్దామన్నా కానీ నాకెందుకు గిఫ్ట్, నేను జాబ్ చేసుకున్నా దేవుని కోసం వాడటానికి దేవుడు నాకు ఇచ్చారు. ఎందుకు చెప్తానంటే ఈ మోడల్ లైఫ్ మనకు చాలా కనిపించడం, అందుకు ల్యాప్ చేస్తాం. తెలుసుకోవడం ఒక వద్దు, వాటిని అనుసరించడానికి కూడా శక్తి కావాలి. ఈ రోజు ఎవరైనా డబ్బులు ఈవెన్ ట్రావెల్ కోసం తీసుకున్నప్పుడు కూడా తీసుకున్నాం. ఆ రోజులు అలాంటి పరిచయంలో సహకరించిన మన మధ్య ఉన్నారు. అంతేకాదు వారి మిసెస్ కూడా వస్తానని, ఫ్యామిలీ కూడా వస్తానంటూ చాలా సంతోషపడ్డాను. ఆ సోదరి మరి మన మధ్యకు రావడానికి ఇష్టపడాలి. కానీ వాడి ఉదయంతో కూర్చోలేదు. మళ్ళీ మన వెంటనే వాళ్ళతో మాట్లాడలేదు. కూర్చోలేకపోతాను తెలుస్తుంది. ఏం కంగారు లేదు, వయంసులో పెట్టేస్తాము. వయంసులో వేసి ఉన్న సమయంలో కూర్చోండి, కూర్చోగల స్థలంలో కూర్చోండి, మీకు రెస్ట్ తీసుకోండి. వారికి మరొక చోట మరి ఎక్కడ ఏర్పాటు చేయకుండా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అయినా వారు అడ్జస్ట్ అయ్యి ఇక్కడ ఈ స్థలంలో ఉండి దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ సమయం గడపడానికి దేవుని సమయం బట్టి దేవుని నామం చక్కగా ఈ దినాల్లో దేవుని యొక్క బిడ్డలకు అవసరమైన సందేశం. సంఘం అంటే తెలియదు, సంఘ క్రమం అంటే తెలియదు, రిలేషన్షిప్ ఎలా ఉండాలో కూడా తెలియదు అనేటువంటి దినాలు మనం ఉన్నాం. తెలుసు అనుకున్నా కానీ తెలియని దినాలు. తెలుసు అనుకోని ఆ బావిలో కప్పలాగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో బైబిల్ నుంచి కొన్ని అంశాలు మనకు తేడాగా అందించడానికి దేవుని రాష్ట్రం ద్వారా దేవుడు సిద్ధపరిచిన వర్తమానం మనం ఇచ్చారు. అదే బట్టి మనం దేవుతున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. ఫ్యామిలీ అలాగే మరొక 3వ సంవత్సరం వస్తానా కానీ మన రాలేకపోయారు. ఇవాళ కార్యక్రమం ఇలా ఉన్నాయి, దయచేసి గమనించండి. హౌస్ విజిటింగ్ మంగళవారం ఉంటుంది. హౌస్ విజిటింగ్ 6 గంటలకు ఆస్తి కలిగిన వారు ఆ హౌస్ విజిటింగ్ వచ్చి దేవుని దర్శించవచ్చు. ప్రభు మన ప్రత్యేకంగా మరి భారతమైనటువంటి మరి అంశమైనటువంటి యవనస్తులు
పరిచారకులు సమయము హెచ్చించుకోండి. సంఘ పనులు ఎలా ఉండాలో తెలుసుకోండి. మరి పెద్దలు ఈ లోకం విడిచిపోయిన తర్వాత మీ మీద ఉన్నటువంటి పనిని ముందు ప్రజలు ఎవరు పెద్దలు ఎలా చేశారో తెలుసుకుంటే ఆ తను పెట్టడానికి అవకాశం. ఏదో వస్తారు వచ్చిన వాటిని మనం పోషిద్దాము అనేటువంటి కాదు. మన పరిచర్య చాలా మనంతటా మనం వచ్చిన వారిని సంతోషపడకూడదు, మనం పనిచేసి సంతోషపడాలి. సో అందుకే ఎవరు హాస్టల్కి వెళ్దాం, చాలా బిజీ షెడ్యూల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటాం. హాస్టల్కి వెళ్తాం, హాస్టల్కి వెళ్ళండి, మనకు చాలా అవకాశం ఉంది. కొత్తగా అడ్మిషన్ వచ్చే సమయాల్లో, అడ్మిషన్ దిగే సమయాల్లో ఇద్దరు ముగ్గురు క్యాచ్ చేసుకుంటే చాలా మంది వస్తుంటారు. బీసీ మీద వస్తుంటారు, నామకథ కలిసి వస్తుంటారు, ఎస్సీ మీద వచ్చేవాళ్ళు వస్తుంటారు, కొంచెం విశ్వాసంగా వస్తుంటారు. ఎవరిని ఎలాగో తాగుతాం మాకు తెలియదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, మన పని దేవుని పని చాలా విలువైంది. ఒక్కరినైనా మనం పరిచయం చేయడానికి ఇష్టపడాలి. దానికి అవకాశం ఉన్నాయి, చేద్దాం, సంఘానికి పిలుచుకుందాం. కాబట్టి ఈ పనిలో ప్రయాసపడదాం. అవసరం కాదు, హాస్పిటల్ ఏమి చేయవచ్చు అది దేవుని కనుపదాం. వెన్స్డే మార్నింగ్ ప్రేయర్ బై జూమ్ 4:30 నుంచి 6 గంటల వరకు వెన్స్డే ప్రేయర్స్ ఉంటాయి, గమనించండి. అలాగే బైబిల్ స్టడీ వెన్స్డే 7 గంటలకు ఇదే సమయం. మనకు ఏసియల గ్రంథం 37 అధ్యాయం 13 అయిపోతుంది. మళ్ళా కొంచెం చెప్పిన తర్వాత మనం 30 చదువుకుని వస్తే ఆ 38 కొన్ని అంశాలు జ్ఞాపకం చేసుకుంటారు. ప్రజలు వెంకటేష్ గారు ఎంతో ధ్యానం చేసి మనకు అందిస్తున్నారు. చాలా కష్టమైనటువంటి సబ్జెక్టులు మనం తీసుకొని ఏర్పాటు చేసినప్పుడు మనం వినడానికి కష్టపడదాం. అలాగే ఫ్రైడే సిస్టర్స్ మీటింగ్ 10:30 గంటలకు చేస్తాము. అలాగే జూమ్ లో ఉంటుంది. అలాగే సాటర్డే ప్రేయర్ మీటింగ్ ఉంటుంది, ఇదే సమయం 7 గంటలకు గమనించవలసిందిగా తెలియజేస్తున్నాము. రేటింగ్ పాయింట్ లో ప్రభుత్వము దేవుడు ఇన్ని సంవత్సరాలు కాపాడి ఒడిదుడుకులు అనేకమైన ఒడిదుడుకులు మన మీదకి వచ్చిన మన కొంత అర్థం చేసుకోకపోయినా కొన్నిసార్లు వ్యతిరేకులు ఇచ్చిన మళ్ళా మనం పౌరుల మీద వెళ్తున్నప్పుడు వాళ్ళే తెలుసుకొని మన పరిచయం గురించి అర్థం చేసుకొని ఎలాగూ అది దేవుని తీసుకున్నారో మనం ఎదుగుదాము. కాబట్టి దేవునికి మనం చెల్లిస్తూ ఉంటుందా, ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి, అయిన వాటితో దేవుని సహాయం చేస్తాం. అంతేకాదు ప్రభు అనేక మేలు చేశారు, మనం ప్రార్థన చేశాం. లహరి కోసం ప్రార్థన చేశాం. లహరి అలాగే తన యొక్క భర్త ప్రభు నమ్మకం పాపం చేసుకొని మరి దేవుడిచ్చిన ఉద్యోగాల్లో మరి నిలబడుతూ ప్రమోషన్ కోసం ప్రార్థించగా చక్కని ప్రమోషన్ వాళ్ళు జరిగింది. అక్కడికి మనం దేవుని చూద్దాము. ఆ తర్వాత వారు సంఘానికి స్వీట్స్ ఇచ్చారు. ఆ స్వీట్స్ పుస్తకం అంటే మనం తీసుకుంటాము, ప్రభుత్వం చివరికి తీసుకుంటాం. అలాగే మరి అనేక మంది ఉద్యోగాల కోసం కాల్ చేస్తున్నారు. సోదరుడు ఈశ్వరయ్య గారు మన ఉన్నారు, చాలా ప్రయాసపడుతున్నారు. ప్రభు సహాయం అందుకుంటున్నారు. ఇంకా సంపూర్ణంగా అనుకోవడానికి వారి కోసం ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. అస్వస్థమైన వారి కోసం ప్రార్థన చేస్తాం. టిఆర్ రావు గారు, అలాగే మరి స్వర్ణ కుమారి గారు, అలాగే మరి మెర్సీ, అలాగే విమోచన గారి ఫాదర్, అలాగే అనురాధ గారు, టీవీ గారి తల్లి గారు, వారి కోసం ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాం. స్వర్ణ కుమారి సోదరి శాంతి గారి తల్లి గారు శాంతి, అలాగే వారి బిడ్డలు వారి మరి స్వర్ణ కుమారి గారి బిడ్డలు వారి ప్రయాణం కోసం కూడా ప్రార్థన చేయమని కోరుతున్నారు. అలాగే ప్రత్యేకంగా మన మధ్యకి వచ్చినటువంటి మరి సేవకులను ఇన్వైటింగ్ వారిని ఆహ్వానం చేస్తున్నాము. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎంతో కష్టపడి వారు ఏజెన్సీ ప్రాంతంలో ఆలోచన చేయడం. మేము కూడా కొన్ని ప్రాంతాలు వేయడం కాబట్టి మనం చూస్తున్నాం. అయితే మనతో సవాల్ చేయడానికి ఇష్టపడి ఆదివారం మనతో ఉండాలి, మనతో సవాల్ చేయాలి, మనం ఆలోచించాలి అని అక్కడ కొంతమందికి అప్పచెప్పి మన మధ్యకి వచ్చి మనతో ఆలోచన చేసినటువంటి పెద్దలు, సేవకులు, అలాగే పరిచారకులు, విశ్వాసం పెట్ట అందరికీ మా స్థానిక సంఘటనలు ఒకసారి అందరికీ పరిచయం కోసం ప్రార్థించండి. అలాగే మీకోసం మేము ప్రార్థిస్తాం, మా కోసం మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. పరిచయం అయిన తర్వాత మన చివరిలో మన జ్ఞాపకం మనకి ఈ రోజు 2 వర్తమానాలు ఉన్నాయి. ఈ 2 వర్తమానాలతో ముగించుకుంటున్నాం. కాబట్టి మొదటి వర్తమానం జాన్
జాన్ ఉదయం తమ్ముడు ఈ జాన్గా ఇస్తారు. అలాగే సోదరుడు మరి ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో చదువుకొని ఉద్యోగం చేసి చెప్పారండి. దేవుడి చెట్ని ఉన్నత ఉద్యోగం హైదరాబాద్ చేసి ఆ దేవుని అడిగి అంటే అసలు దేవుని సేవ కోసం వెళ్ళాలి అని ప్రయత్నించాలి. తండ్రి గారు చెప్పారండి, అంటే మాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నాన్నగారు మాకు బాగా తెలుసు. అయ్యా మీకు ఈ బైబిల్ చదువు అని మాకు బైబిల్స్ పోస్ట్ వచ్చే విశాఖపట్నం ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు మా దగ్గర ఆయన పుస్తకాలు మోసుకొచ్చేవాడు. బైబిల్స్ అలాగే రాజాగా ప్రియుడు కానీ వాళ్ళు చెప్పిన మాట ఈ ఉద్యోగం చేసుకొని సేవకుడుగా ఉద్యోగం చేసుకొని సేవకుడు కంటే గొప్పగా అని తండ్రి గారు ప్రోత్సహించినప్పుడు కుమారుడు ఏమాత్రం మరి వ్యతిరేకించకుండా ప్రభుత్వం చూసి కొంత మరి ప్రభుత్వం చూడగా సమయం కూడా మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం చేస్తూ అది హైదరాబాద్ లో ఉన్న స్థానిక సంఘంలో ఉన్నటువంటి ఒక విలువైనటువంటి సంఘం నడిపిస్తూ అక్కడ నుండి పెద్దలతో అక్కడ ఉన్న సేవకులతో మరి సహవాసం కలిగి అనేక సంఘాలకు వెళ్ళి సత్యం పొందిస్తున్న వీరు మన మధ్యలో వారు మనకు దేవుని వర్తమానం నడిచే అందిస్తారు. जरूर डाले बने डाले देर ना बोले अनान विनाश में नामान डायरेक्ट से कुछ ना गने ओडारा ओमदा से कुछ ना डोंगले नामना गुडेगले नगरां गामान बारान मालम बिनासा आदि जिन बिनासा मुका बनातन दिनते बुnyal lenji akal ke binasa देर ना ओलम जी बारो के अरेंज बक्सु पे नावले binasa देर ना गोड नातनाम binasa Dewnalian sandunglen rajam nam ganase kojna yangam donglen araibin adandraben do barit kojna itin tinate kare dalelen antate abayi minasna kande onnam ji jarina karakuttuga sansale donglen ambasari namse kojna bise kojna kaniki legan onnam ji gadini ji kegaraki nambre garte nambre संसार में डॉंग ना मना बाई बना स्टॉक नम सेंटा एगनो गुलम की तो सीधे नमगार बेतना सीधे नमस्कार बेतना नमगिना मिलाइले गनुरंड को रिंगेंड को डेलेज नामे आमना सूर्य नंबाते तोगरा सरी तनार बड़ोले कंडे नमी ओनी तगदा ओनी का डॉंग ना को बना स्टॉक नम सेंटा कंडे ओनम नमी या तेगा मेरे जेरे जनन दितेरनी कन्यानन bangsa lalu le andang le do mandre na mata se ko na dir na nanya bilasan alle ni bae ni kan karuna aku do jaga dan buan do di kudu le do men saima siring nam sur kita ya onam di yang tiga manu ke prama dakona ke prabela dile nyana le ben na le jeru dage male dage nandan dage andan na sapna titile karena kudu mati ne buan do ananya on sita anam prama dakona kali onum jalan kan dakona boleh saima di tena ko kana di le janggana bagaimana kam prabela karena kudu benang stangano ko palini senen-senennya ruang lain ko tenang gamang tuman Jesus Krishna ni lenga dar ketina amen sudah tinggal sudah పరిశుద్ధుడైన మా దేవ కృపగలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన పరిశుద్ధమైన నామమునకు మరొకసారి నేను సంస్థను చేస్తూ ఉన్నాం. దేవా ఈ యొక్క 15 పదహారు పదిహేను ఈ 3 దినాలైనా ఏర్పాటు చేసినటువంటి ఏమైనా యొక్క కోరికలను జ్ఞాపకం చేసుకోండి. ఈ కాన్ఫరెన్స్ ప్రభావ అయ్యా మాకు ఆశీర్వాదకరంగా మీకు పరీక్షని పొందనాలు. ఇదిగో ప్రభుత్వం మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రభావ
అర్థం చేసుకుని తండ్రి మా సంఘంలోని భద్రత కొరకు నా తండ్రి ఏర్పాటు చేసిన ఈ యొక్క 2వ దినం ప్రభుత్వ కాస్యంలో కూడా ప్రభు అయ్యా మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడాలి ప్రభు. మీ దోషలుగా హెచ్చరించుకుని మాటలు కూడా ప్రభు అర్థం చేసుకుని మనసులో ఇచ్చేయండి. ఏ మహిమ ఘనత ప్రభావాలు నిలుపుకునే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పిల్లలకి ప్రభుత్వం చెల్లిస్తున్నాం. ఇప్పుడు మనం మరి ప్రశస్తమైన సమయంలో కూర్చున్నాం. దేవుని సేవకులు సహోదరులు జాన్ గారు మనకి వాక్యం సిద్ధంగా ఉన్నారు. ఎక్కడైతే కింద ఫ్లోర్లో కానీ ఎక్కడైనా కానీ మీ పనులు ఎక్కడ ఉంటే ఆ పనులన్నీ కూడా కొద్దిసేపు ప్రక్కన పెట్టేసి మరి మీరు వాక్యంలో వినవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి వాక్యం అందించిన సమయంలో ఎవరు అటు ఇటు మూవ్మెంట్ అవ్వద్దు, సేవకులకి ఎప్పుడు ఇబ్బంది కలిగించొద్దు. అలాగే మరి మీ పనులు ఉన్నా కానీ పక్కన పెట్టండి. ప్రక్కన పెట్టి ఈ వాక్యం సమయం అంతా కూడా మీరు మరి దేవుని వాక్యం వినాలని చెప్పేసి ప్రభువుని మనం చేస్తూ మరి సహోదరు జాన్ గారిని మనం వాక్యం అందించడానికి ఆహ్వానం చేస్తాం. अनुग्रहकारी दयालु प्रेमी परमेश्वर, आपका पवित्र नाम को धन्यवाद करते प्रभु जी। आप कितने महान हैं, आप कितने प्रेमी हैं। पापियों को प्रेम कर कर उसको बचाने के लिए जो स्वर्गीय महिमा को छोड़कर मनुष्य बनकर पृथ्वी पर उतर कर आया है और पापियों को रक्षा करने के लिए अपने जीवन सूली पर बलिदान कर कर हम जैसे महापापियों को अपने रक्षा किया। तो स्वर्गीय परमेश्वर को मेरा पिता भी कर पुकार कर अपेक्षा विनती करने के लिए, आराधना करने के लिए, वचन सीखने के लिए सारे सौभाग्य था। यीशु प्रभु में हमें दान दिया प्रभु जी, से आपका धन्यवाद करते हैं प्रभु जी। आज सुबह आपका वचन हमें बहुत आशीष के साथ आपने बांट कर दिया है। बहुत बहुत आपका धन्यवाद करते हैं प्रभु जी। तो स्वर्गीय मन्ना है, हम लोग उसको गाकर अपना आत्मीय जीवन में बढ़ोतरी होने के लिए प्रभु जी आपने सहायता के लिए आपसे अपेक्षा करता हूँ प्रभु जी। केरल से आपका दास हमारा हम लोग का प्रिय वर्गीस को आपने यहाँ लेके आया। कल भी और आज सवेरे भी श्रेष्ठ संदेश आपने हम लोग को बांट कर दिया है। धन्यवाद है प्रभु जी। और आपका दास जॉन ब्रदर से भी बहुत प्यारे वचन हमें लोगों को अपना बढ़ोतरी के लिए आपने बांट कर दिया प्रभु जी, से आपका धन्यवाद करता है। ये वचन हम लोग के जीवन में कार्य करे और आपका महिमा का अनुसार हम लोग को बढ़ोतरी होने के लिए सहायता करने के लिए आपसे अपेक्षा है। अभी प्रभु जी दोपहर का बाद आपका संदेश लेकर आपका दास आया है प्रभु जी। पवित्र आत्मा का शक्ति से हमें बात ही करिए। हम लोग वचन का श्रेष्ठता को मानते हुए सही तरीके से उसको मतलब जानते उसको अनुसार अपना जीवन को परिवर्तन करने के लिए भी हमें सहायता के लिए आपसे अपेक्षा करता हूँ प्रभु जी। आपके चरणों पर कितने प्रिय लोग बैठे, सबको ऊपर आपका आशीष हो प्रभु जी। वचन अपने हृदय में कार्य करे। आने वाला समय के लिए हम लोग बहुत आशीष के साथ फल फायदा होने वाला हो, यही आपसे अपेक्षा है। आदर महिमा स्तुति प्रशंसा आपके चरणों पर समर्पण करते हुए आपका दास को भी आपका चरण हाथों में देते हुए ये छोटा सा विनती प्रार्थना में रक्षा किया प्रभु यीशु मसीह का पवित्र नाम से मांगता हूँ स्वर्गीय पिताजी, आमीन। Yeah, I will come to the Brother Noel,
టీ బ్రేక్ ఉంది. టీ బ్రేక్ చూడగా నవరాజు గారి స్పెషల్ సాంగ్ పాడతారు. ఈ యొక్క పూడిక నవరాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. అంటే అసెంబ్లీ వ్యవస్థలు కొంతమంది బయటకు వెళ్తే బిస్కెట్స్ తీసుకుంటారు. వైఎస్ఆర్ యువ సంఘాలు మాత్రం బయటికి వెళ్ళి టీ అందరికి గ్రౌండ్ తీసుకొచ్చి తీసుకుంటారు. ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన వాక్యంలో తండ్రి దినములు పేని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కనిపెట్టినందుకు మనందరికీ సన్నులుగా వచ్చింది. ఈ దినం చూడగలిగే భాగ్యం వచ్చింది. ఈ పాద సన్నిధిలో వచ్చింది. అయినా ఈ అమూల్యమైన సత్యాన్ని నేను సమయం అయింది. మన మధ్య దిద్ద అబ్రహం గారు ఉన్నారు. వచ్చి ప్రార్థన చేసిన తర్వాత జాన్ గారు మనకు వాక్యం అందిస్తారు. అబ్రహం గారు పెట్టాను చూడండి ఒకసారి. పెట్టాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాము. దేవానికి వందనాలు. 11 దినాలుగా ప్రార్థించిన రీతిగా మా తండ్రి యొక్క అసెంబ్లీ ద్వారా జరిగిస్తున్న ఈ యొక్క కోరికలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కాలంలోనైనా మరి 3 ప్రసంగాలు 2 దాసుల ద్వారా ఆయన మీరు జరిగించారు. అందరూ బట్టి వందనాలు. ఆయన మరి ధ్యాన సెషను ఆయన ప్రారంభిస్తుండగా నీకు వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు పాటలు పాడడానికి విడలను బట్టి నీకు వందనాలు. వచ్చిన దాసులను సేవకులు సేవకురాండ్రను దాసులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీకు వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో నీ దాసులు నీ పక్షాన్ని నిలబడుతుండగా నేను దాసులు బలపరిచి మీరే మాట్లాడి మీరే మహిమ పొందుదురని దాసు వర్తమానం మాకు అందించుదని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములు అడిగి స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మొదటి సెషన్ లో తెలుగులో సోదరుడు జాన్ గారు దేవుని వాక్యం అందిస్తారు. భోజనం సత్యం కాబట్టి భోజనాలు బాగున్నాయి, బాగా తిన్నాం. ఇద్దరు వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మీరు తెలిస్తే బయటకు పెట్టి మమ్మల్ని మన అనుదిన జీవితంలో ఎలాగూ ప్రభుడు కొనసాగాలో జీవించాలో అనే విషయాలు ఎంతో తేటగా మనకు తెలియపరుస్తున్నారు. మనం కరెక్ట్ చేసుకోవాలి. విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటిని ఎంతో మరి విశేష జాగ్రత్త కలిగి జీవించాలి. విని చెవిని విడిచిపెట్టకూడదు. హృదయాలు భద్రపరచుకోవాలి. ఏదైనా తేడా ఉంటే లోపం ఉంటే లోపాన్ని ప్రభు సంతానంలో ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారిగా దేవుని వాక్యం ద్వారా మనము తన దాసుల ద్వారా మనకు నేర్పిస్తున్నారు. అలా చేయడానికి ప్రభు తన కృప మన పట్ల కనపరుస్తారు. ఈ యొక్క ఈవినింగ్ సెషన్ లో దేవుని యొక్క వాక్యాన్ని మరి దేవుడు మనతో మాట్లాడినట్టు నిజంగా నేను చేసిన డానియల్ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత జాన్ గారు ఆయన వాక్యాన్ని అందిస్తారు. నవజీవనం అర్థమైంది. ప్రార్థన చేసుకున్నా.
ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక తండ్రి, ఘనమైన దేవా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసే వ్యక్తిగానే ప్రభావ ఏ విధంగా చక్కగా 3 దినాలు యొక్క కోరికల వరకు ప్రత్యేకంగా 3 జిల్లాలు సంఘంతో కలిసి ప్రార్థన చేసేటప్పుడు సహాయం చేశారు. అందులో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంఘంలో ప్రభావి ఆస్తులు ధనాన్ని యొక్క మాటలు తెలియపరుస్తూ ఉండగా ప్రతి ఒక్క హృదయాలను కార్యం చేయండి. ధనాన్ని సత్యాన్ని హృదయ ప్రభావం తెలియపరిచే అవకాశం మీరు దాసుని కలం చేస్తున్నారు. అందులో స్తోత్రాలు. ప్రేమగల చెవులు, ప్రేమించే మనస్సు అందరికీ దయచేస్తారని, అన్ని క్రమముగాను చక్కగాను సాగడానికి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి ఆయనకే వందనాలు చెల్లిస్తూ మా ప్రియుడు లక్ష్ముడైన యేసు ప్రభు నామములో స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి.